కాబట్టి శ్రీ అంటే ఏంటి? సంపద, సంపద, ధనం. అందుకనే అమ్మవారిని శ్రీ అని పిలుస్తాం, మనం లక్ష్మీ అమ్మవారిని శ్రీ అని పిలుస్తాం. కాబట్టి ఆ శ్రీ అనేటువంటిది ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందండి అనేవారు పూర్వకాలం కదా. మధ్యలో కొంతకాలం ఏమైందంటే ఆడపిల్ల పుట్టిందా, ఆడపిల్ల నెగిటివ్ ఏదో ఇట్లాంటివన్నీ అనమాట. ఆడపిల్ల పుట్టిందా, మగపిల్లడు పుట్టి, ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ మధ్యలో కొంతకాలం వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు పోయాయిలేండి. అదృష్టవశాత్తు ఇప్పుడు ఆ ట్రెండ్స్ పోయినాయి. ఏదో ఆడపిల్ల పుడితే చాలా ఇబ్బంది, ఆడపిల్ల పుడితే కష్టాలు, ఇటువంటివన్నీ ఇప్పుడు ఎవరు ఆలోచించట్లా. ఆడపిల్ల పుడితే అమ్మయ్య అనుకునే వాళ్ళు ఉంటారు అందరూ. ఆ రోజులు పోయినాయి. మగపిల్లోడు పుడితేనే ఏదో వంశోద్ధారకుడు అది ఇది అనుకున్నారు. వంశము లేదు, ఉద్ధరించాల్సిన పరిస్థితి లేదు మాకు. ఆడపిల్ల పుట్టి హాయిగా హ్యాపీగా ఇంట్లో ఉంటే చాలు అన్నట్టుగా ఉన్నారు అందరూ. వంశం ఉద్ధరించాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు. అందుకని వాక్ అదే ఆడవాళ్ళ వాక్ అండి, స్త్రీలలో ఉండేటటువంటి వాక్ శక్తి. స్వామి తేజమయానంద గారు అంటారు అనమాట, మామూలుగాట మగవాళ్ళు ఏం చేస్తారట అంటే ఈ చెవితో వింటారట. వాళ్ళకి ఏమన్నా చెప్పండి, వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. కొన్ని సీరియస్ మ్యాటర్స్, ఆడవాళ్ళు చాలా సీరియస్ అనుకున్న మ్యాటర్స్లో మగవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అసలు. ఇవన్నీ మీరు చూసుకోవాలి కానీ మాకెందుకు చెప్తారు ఇట్టండి అన్నట్టుగా ఉంటారు. మగవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక చెవితో వింటారట, విని ఏం చేస్తారు, రెండో చెవితోటి వదిలేస్తారు. మగవాళ్ళకు ఉండే లక్షణం ఇది, వదిలేస్తారు. ఆడవాళ్ళు అట్లా కాదట అండి. ఏం చేస్తారట, వాళ్ళు రెండు చెవులతో వింటారట, విని నోట్లోంచి వదులుతారట. మనం మగవాళ్ళు ఒక చేతితో ఒక చేతితో మొత్తానికి వినటం వదలటం అనేది ఇద్దరిలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ వెంట్స్ డిఫరెన్స్ అనమాట. రెండు చెవులతో విని నోట్లోంచి వదులుతారు అన్నాడు. అంటే ఊరికనే జోక్ చేశారు ఆయన. వాక్కుని నేను స్మృతి, ఆడవాళ్ళకు ఉండేటటువంటి స్మృతి, అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, మేధా సంపత్తి. వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే స్త్రీలండి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దే కెన్ సాల్వ్ వెరీ ఈజీలీ. అసలు ఇంట్లో కనుక ఒక స్త్రీ ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఆధ్యాత్మికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కనుక ఉంటే నిజంగా ఇల్లండి ఒక దీపంలాగా వెలుగుతూ ఉంటుందన్నమాట. ఎవరైనా సరే చూడండి, అటువంటి ఆ స్త్రీ ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కూడా ఉన్నటువంటి ఇంట్లో కనుక మనం వెళ్తే అక్కడ ఒక చక్కటి వైబ్రేషన్ ఉంటుంది, అక్కడ ఉండాలనిపిస్తుంది, అట్లాంటి వాళ్ళు పెడితే తినాలనిపిస్తుంది మనకి. ఆ డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఉండేటటువంటి వాతావరణం, ఆ వైబ్రేషన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. కొంతమంది పాపం ఏంటంటే వాళ్ళు అంతగా ఎడ్యుకేషన్ లేకపోవటము, లేదంటే కొంత ఆధ్యాత్మికమైనటువంటి బ్యాకప్ లేకపోవటము, దానివల్ల ఏంటంటే కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఎప్పుడైతే ఒక స్త్రీ అనేటువంటిది కుటుంబంలో భార్య కానీ తల్లి కానీ ఎవరైనా సరే ఎంపవర్డ్గా ఉంటే, వాళ్ళ శక్తివంతులు కనుక అయి ఉంటే ఉంటే మొత్తం ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా, తండ్రి ఎలాంటి వాడన్నా అవనివ్వండి. పూర్వకాలం నాకు బాగా గుర్తండి, మా అమ్మమ్మ గారు మా తల్లిగారు మా అమ్మమ్మకి మా అమ్మ 13వది, తర్వాత ఇంకో తమ్ముడు ఉన్నాడు. మళ్ళా మధ్యలో చాలామంది చనిపోయారు, పురుట్లోనే చనిపోయేవాళ్ళు. ఆ రోజుల్లో పెద్ద సైన్స్ ఇదంతా లేక అప్పట్లోనే ఏం జరిగేదంటే దాదాపుగా ఒక 6-7 చనిపోయారు పురుట్లోనే. చనిపోతే వీళ్ళు మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 7 మిగిలారు. 4 ఆడపిల్లలు 3 మగపిల్లలు మిగిలారు అనమాట. మొత్తం అందరూ చనిపోగా 14 మందిలో సగం మంది చచ్చిపోయారు. అందుకని అంతమందిని కనేవారు. విచిత్రం ఏంటంటే సింగిల్ విడో లేడీ ఆవిడ మొత్తం 7 మందికి చదువులు చెప్పించి బ్రహ్మాండంగా డిగ్రీలు చేయించి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి మంచి మంచి సంబంధాలు చూసి మంచి మంచి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టారు వాళ్ళు. అది గ్రేట్. ఒక స్త్రీ, పురుషుడి యొక్క సపోర్ట్ కూడా లేదు చూడండి. చిన్న వయసులోనే చనిపోయాడు ఆయన. మా అమ్మగారికి 5 ఏడు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు, సరిగ్గా కూడా చూడలేదట మా అమ్మ. అంటే ఏంటి, ఒక స్త్రీ కనుక పవర్ఫుల్గా ఉంటే ఇంట్లో
అన్ని రకాలైనటువంటి శక్తులు ఆవిడలో కనుక ఉంటే ఎంత పెద్ద కుటుంబం అన్నా అవ్వనివ్వండి, ఎన్ని రకాల కష్టాలైనా రానివ్వండి, చక్కగా అంతటినీ కూడా తన కంట్రోల్లో పెట్టేస్తుంది. ఆ జీవితం నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాలు కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళలో ఆ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఆ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో ముందుండేటటువంటి వాళ్ళు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్లే ముందుంటారు ఎప్పుడు కూడా. అందుకనే ఇప్పుడు చాలా కంపెనీస్ అవన్నీ ఏం చేస్తున్నాయంటే మగవా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మేల్ ఎంప్లాయీస్ని వాళ్ళు నెమ్మదిగా తగ్గించేస్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్లే ఎఫిషియెంట్గా చేయగలుగుతున్నారు. కొన్ని ఉద్యోగాలు ఆడవాళ్లే చేయగలుగుతున్నారు. దే ఆర్ ప్రిఫరింగ్ లేడీస్. మేము ఆడవాళ్ళకి ఇస్తామంటున్నారు వాళ్ళు. మగవాళ్ళతో కష్టం వస్తుంది, చాలా కష్టాలు వస్తున్నాయి వాళ్ళకి. అందుకోసం అని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి అన్ని మంచి లక్షణాలు 7 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్త్రీలలో ఉంటాయి. ఈ స్త్రీలలో ఉండేటటువంటి 7 మంచి లక్షణాలు కూడా నేను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ కీర్తిని సంపాదించిన, నేను ఒకసారి మీకు కార్డ్ అని ఉంది, CORD కార్డ్, చిన్మయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. మీకు సిద్ధబరి ఆశ్రమం గురించి నేను చెప్పాను ఒకసారి. ఆ సిద్ధబరి ఆశ్రమం పక్కనే ఈ కార్డు యొక్క హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. పక్కనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అట్లా 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. అక్కడ డాక్టర్ క్షమా మేత్రే అని ఉంటుంది. నేను ఆవిడని ఇన్వైట్ చేశా. బహుశా ఆవిడ నాకు తెలిసి సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ వస్తానంది ఇక్కడికి. ఆవిడ మన అనంతపురం జిల్లాకు వస్తానంది ఆవిడ. ఒకసారి ఊరికి నేను సరదాకి, అంటే ఆవిడ శ్రీశైలం నేను ఎప్పుడు చూడలేదు అంటే నేను తీసుకెళ్తాను, ఇక్కడికి రమ్మని చెప్పాను అనమాట. వచ్చినప్పుడు నేను మీకు అందరికీ పరిచయం చేస్తా. పద్మశ్రీ అవార్డు ఆవిడకి, పద్మశ్రీ వచ్చింది ఆవిడకి. ఆవిడ ఈ కార్డు మొత్తాన్ని కూడా ఆవిడ లీడ్ చేస్తుంటుంది అనమాట. ఒక డాక్టర్ ఆవిడ, ఒక పీడియాట్రిషియన్. ఆవిడ మొత్తం ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిన్మయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆవిడొక్కరిది సింగిల్ హ్యాండెడ్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది మొత్తం ఇన్ని కార్యక్రమాలు. కొన్ని నాకు తెలిసి ఎంత లేదన్నా ఒక 10,000 మంది ఆమె కింద పనిచేస్తూ ఉంటారండి. 10,000 మంది ఎంప్లాయీస్ ఆమె కింద పనిచేస్తూ ఉంటారు. ఆవిడొక్కరితే సింపుల్ లేడీ, ఎప్పుడూ తెల్ల చీర కట్టుకొని ఉంటుంది అంతే. ఆవిడ డాక్టర్, ఆవిడ వాళ్ళ తండ్రి గారు డాక్టరు, మరాఠీ ఆవిడ. ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి అంత శక్తి? ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ ఒకటే చెప్పింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి నీకంతా అంటే ఆవిడ ఒకటే, నేను స్వామి చిన్మయానందుల వారి పాదాల దగ్గర నేను ఉన్నాను, ఆయనకి సేవ చేసుకుంటున్నాను, ఆయన ఈ శక్తి నాకు ఇచ్చారు, ఈ శక్తిని నేను ప్రపంచాని కోసం వినియోగిస్తున్నాను అంద. నాకు వచ్చిందంతా, ఈ శక్తి అంతా కూడా చిన్మయానంద స్వామి నాకు ఇచ్చింది, నేను దాన్ని తిరిగి సమాజం కోసమే నేను ఖర్చు పెడుతున్నాను తప్ప నాకు వాస్తవంగా ఎటువంటి శక్తి లేదు. ఈ శక్తి అంతా కూడా భగవంతుడిదే, ఆ పరమాత్మదే, ఆ చిన్మయానంద స్వామిదే అని సరెండర్ అయినటువంటి ఆవిడ అనమాట. కాబట్టి అంత శక్తి, ఆవిడ కీర్తి ప్రతిష్టలు పద్మశ్రీ దాకా ఆవిడ వెళ్ళగలిగిందంటే ఒక సాధారణమైనటువంటి డాక్టర్ అయ్యి ఉండి ఆవిడందరూ హిమాచల్ ప్రదేశ్ మొత్తం అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి, మైక్రో బ్యాంకింగ్ సిస్టమ్స్ కానివ్వండి, విలేజెస్లో జరిగేటటువంటి వర్క్స్ కానివ్వండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా హిమాచల్ ప్రదేశ్లో ఎట్లా ఉంటుందంటే ఒక దేవత వచ్చినట్టు ఫీల్ అవుతారు గ్రామాల్లో. ఒక దేవతే స్వయంగా దేవకన్య మన 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 ఊరికి వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతారు. ఆవిడని ఊరిలోకి తీసుకెళ్లాలంటే బ్యాండ్ మేళాలతో తీసుకెళ్తారు, అంత ఫేమస్ ఆవిడ. ఆఖరికి హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా ఆవిడ్ని దీది అని పిలుస్తాడు, అక్క అని పిలుస్తాడు అన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడికన్నా వెళ్ళినండి అందరూ ఆవిడ్ని దీది 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 క్షమాదీది అని పిలుస్తారు. అంత శక్తి ఒక స్త్రీ, మామూలు స్త్రీ. నేను చూసినప్పుడు మొట్టమొదట 30 ఏళ్ల క్రితం నేను చూశాను, ఇప్పుడు చూస్తున్నాను ఆవిడ్ని. అంత శక్తి, ఇన్ని రకాల ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కీర్తి, శ్రీ, వాక్, స్మృతి, మేధ, తెలివితేటలు, మొత్తం అన్నీ కూడా అన్ని లక్షణాలు నేను ఆవిడలో చూశాను. కాబట్టి అవన్నీ అందరిలో ఉంటాయండి, ప్రతి స్త్రీలోనూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళలో ఉంటాయని నేను చెప్పట్లా, అందరు స్త్రీలలో ఉంటాయి. కొంతమంది వాటిని గుర్తించి బాగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది ఉండిపోతారు అట్లాగా. కాబట్టి ఈ శక్తులన్నీ కూడా ఓర్పు, ఇంకొకటి చెప్పారు చూడండి చివరిలో చెప్పినటువంటిది క్షమ. స్త్రీలకు ఉండేటటువంటి ఒక ఉత్తమమైన లక్షణం ఏంటంటే క్షమ, క్షమించేటటువంటి గుణం, అది కూడా నేనే అని చెప్పారు. తర్వాత శ్లోకం బృహత్ సామతథా సామ్నాం గాయత్రీ ఛందసామహం
మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. సో మామూలుగా సామవేదం అంటాము, సామాలు అంటారు అనమాట. ఆ సామవేదంలో ఉండేటటువంటి భాగాలన్నింటినీ కూడా సామములు అంటారు, సామాలు అంటారు. తెలుగులో సామాలు, కొంచెం పాలిష్డ్గా మాట్లాడి సామములు. ఈ సామాలన్నింటిలో కూడా బృహత్ సామం అనేటువంటిది ఉంది. రెండు ముఖ్యమైనటువంటివి చెప్తారనమాట దాంట్లో. ఒకటి ఏంటంటే రథంతర సామం అనేటువంటిది ఒకటి, బృహత్ సామం అనేటువంటిది ఒకటి. ఈ రెండు కూడా ఏంటంటే సామవేదంలో ముఖ్యమైనటువంటి భాగాల కింద చెప్తారు. ఈ రెండు భాగాల్లో కూడా మళ్ళీ ఈ రెండు భాగాల్లో కూడా బృహత్ సామం. బృహత్ అంటే ఏంటి? బృహత్ అంటే పెద్దది, చాలా పెద్దది అని చెప్పడం కోసం బృహత్ అనే పదం వాడతారనమాట. కాబట్టి ఈ బృహత్ ముంబై, ఇప్పుడు అంతా అంటే గ్రేటర్ ముంబై అని చెప్పడం, బృహత్ హైదరాబాద్, బృహత్ బెంగళూరు, గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పడం కోసం, పెద్దది అని చెప్పడం కోసం బృహత్ అనే బృహత్ పథకం, బృహత్ ప్రణాళిక, పెద్దది అని చెప్పడం అన్నమాట. కాబట్టి బృహత్ సామం అనేటువంటిది సామంలో రెండు భాగాల్లో కూడా పెద్దదైనటువంటిది అన్నమాట. అది చాలా స్వరయుక్తంగా ఉంటుంది, పూర్తిగా సప్తస్వరాలతో కూడుకుని ఉన్నటువంటి భాగం కాబట్టి దాన్ని అధ్యయనం చేయడం కూడా చాలా కష్టం. దాంట్లో ఉండేటటువంటి అర్థాలని కూడా తెలుసుకోవడం కష్టం. అదంతా కూడా ఏంటంటే శివతత్వాన్ని సూచించేటటువంటి ఎక్కువగా దాంట్లో ఛందస్సులన్నీ కూడా వాడబడి ఉంటాయి. కాబట్టి అటువంటి తత్వం ఏదైతే ఉందో, ఆ బృహత్ సామం ఏదైతే ఉందో అది నేను అనేటువంటిది చెప్పారు. దాంతోపాటు ఛందసాం గాయత్రి అహం, ఛందస్సులలో సంస్కృతంలో ఉన్నటువంటి ఛందస్సులు, ఆ ఛందస్సులన్నింటిలో కూడా మామూలుగా ఛందస్సులు అంటే ఏంటి? ఛందస్సులు అంటే ఏంటంటే సంస్కృతంలో కానీ తెలుగులో కానీ మనకి తెలుసు. తెలుగు ఛందస్సులు ఏమేంటో గుర్తున్నాయి మీకు? ఏమైనా ఉదాహరణకి ఏమైనా చెప్పగలరా తెలుగులో? మత్తేబము, శార్దూలము, ఉత్పలమాల, చంపకమాల, భరణ బబరవ, శబరణమయవ, మసజస తతగా, ఇవన్నీ ఎప్పుడో చదువుకున్నాం. 10th క్లాసులో 9th క్లాసులో చదువుకున్నాం ఇవన్నీ. ఆ గణాలు లెక్కబెట్టి, లఘువులు గురువులు లెక్కబెట్టి, ఆ లఘువులు గురువులు ప్రకారం చక్రం వేసి, ఆ చక్రంలో మళ్ళీ ఇవన్నీ పెట్టి ఆ గణం లెక్కేసి, ఆ గణం దేంతో స్టార్ట్ అవుతుందో చూసుకుని దాని ప్రకారం అది ఏ ఛందస్సో చెప్పగలిగేవాళ్ళు పూర్వకాలం. రెండోది ఏంటంటే ఈ ఛందస్సు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆయా గణాల్లో ఆయా ఛందస్సుల్లో చక్కగా పద్యాలే రాసేసేవాళ్ళు, టకటక ఆసువుగా చెప్పగలిగినటువంటి వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. కాబట్టి ఏదైనా ఒక విషయం గ్రంథస్థం చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ముఖ్యంగా గ్రంథస్థం చెయ్యాలి అని అనుకున్నప్పుడు పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే ఈ ఛందోబద్ధమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుగుణంగా రాసేవాళ్ళు. దీంట్లో అంతా ఏంటి? పద్య రూపంలో మనకి తెలుగులో కనిపిస్తుంది, వాటిని మనం పద్యాలు అంటాం. సంస్కృతంలోకి వచ్చేసరికి ఏమంటాం? వాటినే శ్లోకాలు అంటాం, సంస్కృత శ్లోకాలు. ఈ శ్లోకాలన్నీ కూడా ఏంటంటే రకరకాలైనటువంటి ఛందస్సుల్లో రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఉంటాయన్నమాట. అన్ని ఛందస్సుల్లోకెల్లా, సంస్కృతంలోనేటువంటి అన్ని ఛందస్సుల్లోకెల్లా చిన్నది ఏదన్నా ఉంది అంటే అది గాయత్రి ఛందస్సు అన్నమాట. చిన్న ఛందస్సు, అది చాలా చిన్నదిగా ఉంటుందన్నమాట. మామూలుగా మనం గాయత్రి మంత్రం చదువుకుంటాం కదా, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, గాయత్రి ఛందస్సు అది. కాబట్టి ఆ గాయత్రి ఛందస్సులో ఎన్ని ఉంటాయి? 7 మూళ్ళ 21 అక్షరాలు ఉండాలి, లేదా 8 మూళ్ళు అంటే 2-3 ఉన్నాయి దీంట్లో. మళ్ళా లఘు గాయత్రి అంటారు, అంటే ఒక అక్షరం తక్కువగా ఉండేటటువంటి గాయత్రి ఒకటి ఉంటుంది. 8 అక్షరాలు 3 పాదాలే ఉంటాయి దాంట్లో. ఎంతైనా ఇప్పుడు 1 8 216 324 అక్షరాలు. 24 అక్షరాలు ఉండేటటువంటి దాన్ని ఒక ఛందస్సు కింద చెప్పారు, గాయత్రి ఛందస్సు కింద చెప్పారు. దాంట్లో కూడా ఏమన్నారంటే 23 అక్షరాలు కనుక ఉంటే దాన్ని నిచృత్ గాయత్రి అంటారు. నిచృత్ గాయత్రి
అదొక పేరు అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక అక్షరం ఎక్కువ వస్తుందన్నమాట. దాన్ని ఏమంటారంటే భూరిక్ గాయత్రి అంటారు. భూరిక్. నిచృత్ గాయత్రి అనే పదం ఎప్పుడన్నా విన్నారా? గణపతి అథర్వ శీర్షోపనిషత్ చదివే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? గణపతి అథర్వం దాంట్లో నిచృత్ గాయత్రి ఛంద గణపతిర్ దేవత ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. నిచృత్ గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటిది గణపతి యొక్క ఇది అన్నమాట. ఇది గాయత్రి, గణపతి గాయత్రి. అట్లా కొన్ని నిచృత్ గాయత్రిలో ఉంటాయి, కొన్ని భూరికు గాయత్రిలో ఉంటాయి. మొత్తానికి ఏంటంటే 3 పాదాలే ఉంటాయి, 4వ పాదం ఉండదు దాంట్లో. ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు. వాస్తవమైనటువంటి గాయత్రి ఛందస్సులో మాత్రం 24 అక్షరాలు పూర్తిగా ఉంటాయి అన్నమాట. ఈ రకంగా గాయత్రి ఛందస్సు మొట్టమొదట ఆవిర్భవించినటువంటిది. గాయత్రి ఛందస్సు అన్నిటికంటే చిన్నది అన్నమాట. ఈజీగా దాంట్లో పూర్వకాలం చెప్పుకునేవారు కాబట్టి ఆ గాయత్రి ఛందస్సుని నేనే అనేటువంటి చెప్తూ తర్వాత ఏమన్నారు, మాసానామ మార్గశీర్షోహం. మార్గశిర మాసం. మార్గశిర మాసం ఏం చేస్తాం చెప్పండి? నాకంటే మీరు బాగా చేస్తారు. మార్గశిర మాసం మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, మాకు మాఘమాసం లేకపోతే కార్తీక మాసం మేము ఎందుకని శివాలయంతో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. అందుకని ఆ 2 మాసాలు. మార్గశిర మాసం వచ్చిందంటే ఇంకా వైష్ణవులందరూ బ్రహ్మాండంగా గోదాదేవి కళ్యాణాలు, అదేదో పారాయణ చేస్తారు, తిరుప్పావై పారాయణ చేస్తారు, పాశురాలన్నీ చదువుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. గోదాదేవి పూజ, గోదాదేవి కళ్యాణం ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు చక్కగా. కాబట్టి అసలు వైష్ణవులందరికీ ఒక అద్భుతమైనటువంటి మాసం, బ్రహ్మాండంగా తీర్థప్రసాదాలు బాగా లభించేటటువంటి మాసం అది వైష్ణవుల ద్వారా. అటువంటి మార్గశిర మాసం, ఎందుకంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువే స్వయంగా శ్రీకృష్ణావతారంలో వచ్చాడు కాబట్టి తనకు సంబంధించినటువంటి మాసాన్ని చెప్పేశాడు టక్మని చెప్పి. మార్గశిర మాసాన్ని నేనయ్యా అన్నాడు. దాంతోపాటు ఏమన్నాడు, ఋతువునాం కుసుమాకరః. ఋతువులలో కుసుమాకరమైనటువంటి ఋతువు అంటే ఏంటి? వసంత ఋతువు. ఇప్పుడు మనం ఏ ఋతువులో ఉన్నాం? అదృష్టం బాగుంది, ఎంత బాగా కలిసి వచ్చిందో. ఉగాది రోజు నుంచి మనం వసంతం అనేది చైత్ర మాసమును వైశాఖ మాసం ఈ 2 మాసాలని కలిపి మనం ఏమంటాం? దీని కింద చెప్పుకుంటాం అన్నమాట. వసంత దీనికి ఋతువు కింద చెప్పుకుంటాం అన్నమాట. ఈ వసంత ఋతువులో చాలా ఆహ్లాదకరం. దాదాపుగా మనకేంటంటే మార్చి, ఏప్రిల్ ఒక్కొక్కసారి మారుతుంది, ఏప్రిల్ మే కూడా కొంత కలుస్తూ ఉంటుంది. కానీ వాస్తవంగా ఏంటంటే ఇప్పుడే మనకి మామిడి చిగురులు రావటం, కోయిలలు కూయటం, ఇవన్నీ కోయిలలు కూయటం మాత్రం వాస్తవమే, అది నేను గమనించాను. మామిడి చిగురు రావటం ఇది కరెక్టే, మనకి మామిడి కాయలు కాయటం, మామిడి పళ్ళు రావటం ఇదంతా కరెక్టే. కానీ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని అంటారు. ఏం జరుగుతుందంటే ఈ టైంలో ఆకురాలు కాలం అంటాం మనం, పత్తిజేడు అంటారు, హిందీలో అయితే పత్తిజేడు అంటారు. ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళా ఫ్రెష్గా కొత్త చిగురులతోటి మళ్ళీ అంతా కూడా ప్రకృతి అంతా కూడా ఆహ్లాదంగా ఉంటుంది అని అంటారు మామూలుగా. దాదాపుగా ఉంటుంది. కానీ మరి ఎందుకనో మన ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మంచి సమ్మర్ టైం అంతా ఇప్పుడే ఉంటుంది మనకి. మాడిపోయే సమ్మర్ అంతా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కరెక్టే. వసంతాలు ఆడతారు. ఇక్కడ కడప జిల్లాలో అయితే మామూలుగా వసంతాలు ఆడారంటారు. శ్రీరామనవమికి అప్పుడంతా కూడా ఏంటంటే మనం మామూలుగా రంగులు చల్లుకోవటం, ఇదే టైంలో హోలీ కూడా రావటం, కొద్దిగా అటు ఇటుగా హోలీ రావటం. ఈ రంగులు చల్లుకోవటం అనేటువంటి దానికి ఈ పీరియడ్కి ఏదో సంబంధం ఉంది. అంటే బహుశా ఈ వాతావరణం ఆహ్లాదంగా ఉన్నప్పుడు మానవుడి యొక్క మనస్సు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి ఎప్పుడైతే ఆహ్లాదంగా ఉంటుందో మానవుడు అంతఃకరణం, మనస్సు కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మంచి మంచి పనులు చేయడానికి, ప్రారంభించడానికి ఇవన్నీ ఉత్తమమైనటువంటి పీరియడ్గా మనం చెప్పుకుంటాం అన్నమాట ఈ టైం అంతా కూడా. అందుకోసం అని చెప్పి ఈ వసంత ఋతువు ఏదైతే ఉందో ఈ వసంత ఋతువుని కూడా నేనే అని చెప్పి చెప్తున్నారు. తర్వాత శ్లోకం చదువుదాం. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి. కొంచెం గ్యాప్ తీసుకోండి అక్కడ. జయోస్మి వ్యవసాయోస్మి అనకూడదు. జయోస్మి వెంటనే స్టార్ట్ అయిపోవాలి. జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం
ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం చలయతాం ద్యూతమస్మి. ఆహా, చలయతాం మోసాలన్నిటిలోకెల్లా అత్యంత గొప్ప మోసం అయినటువంటి ద్యూతం అంటే జూదం ఏదైతే ఉందో అది నేనే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? స్వయంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అరే జూదాన్ని నేనే అన్నాడు. దాంతోపాటు అహం తేజస్వినాం తేజ జయ అస్మి, తేజోవంతులలో ఉండేటటువంటి తేజస్సుని నేనే, వాళ్ళ యొక్క సక్సెస్ కూడా నేనే. తేజోవంతులంటే ఎవరండి? తేజోవంతులంటే మొన్న ఉగాది రోజున మనం చూసాం ఆ పిల్లవాడు కదండి, వాడి తేజస్సు చూడండి, ఎంత ఎంత మెమరీ పవర్ ఏంటి, ఆ ధారణా శక్తి ఏంటి, ఆ కమాండ్ ఏంటి, శ్లోకాల మీద ఆ గ్రామర్ మీద అతనికి ఉన్నటువంటి ఇదేంటి, అదంతా వాస్తవంగా ఏంటంటే అతను జయోస్మి వ్యవసాయోస్మి వెంటనే చెప్తున్నటువంటిది ఏంటి, వాళ్ళలో సక్సెస్ ఉంటుంది. ఆ సక్సెస్కి కారణం కూడా ఏంటి? వ్యవసాయం అంటే ఏంటి? కృషి. వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం, స్వప్రయత్నం, అది మామూలుగా వచ్చేటటువంటిది కాదండి. ప్రతి వాళ్ళకేం జన్మతః అదేం వచ్చేది అటువంటి శక్తి. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి వాళ్ళ శక్తినంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి మొత్తం కొంతకాలం దాని గురించి అన్ని పనులు పక్కన పెట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడితే తప్ప అటువంటి టాలెంట్ని సంపాదించలేరు. 700 శ్లోకాలను బైహార్ట్ చేయడం, వాటిని గుర్తుపెట్టుకోవడం, నెంబర్లు గుర్తుపెట్టుకోవడం, అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడం, శ్లోకాన్ని వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి ఎట్లా కావాలంటే అట్లా చెప్పడం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు అది. కాబట్టి అటువంటి వాళ్ళల్లోంచి వ్యక్తమైన నాకు ఎవరో ఒక మెసేజ్ పెట్టారనమాట. నాకు చాలా నచ్చింది ఆ మెసేజ్. స్వామీజీ ఏంటంటే అసలు ఆ పిల్లవాడిని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, మీరు భగవద్గీత చెప్తున్నారు, భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడే, అది ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చినటువంటి కృష్ణుడిలాగా కనిపించాడు నాకు అని అన్నాడు. నాకు మెసేజ్ పెట్టారు సార్. నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ కూర్చున్నాడేమో అని అనిపించింది, చిన్నపిల్లాడిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే 700 శ్లోకాలు నిజంగా చెప్తున్నా. నాకు మొత్తం ఈ భగవద్గీత 18 అధ్యాయాల మీద గుండెల మీద చేసుకుని చెప్తున్నానండి. ఒక 6 అధ్యాయాలు మాత్రం నాకు బైహార్ట్ వచ్చు. ఒక 6 అధ్యాయాలు నాకు బైహార్ట్ వస్తాయి. మిగతా అంతా ఏంటంటే చక్కగా చదవగలుగుతాం, చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రావీణ్యత ఉంది కాబట్టి, సంస్కృతం తెలుసు కాబట్టి అంతవరకు మనం చేయగలుగుతాం తప్ప మొత్తం 700 శ్లోకాలు అంటే పికప్ చేయడం, టక పికప్ చేయడం ఈజీనే. కానీ కంటిన్యూస్గా కూర్చొని చెప్పడం అంటే దాని మీదే కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది. అది అతను చిన్నప్పటి నుంచి దాని మీద అతను పట్టు సాధించాడు అంతే. అది చిన్నప్పుడు చేయగలిగినటువంటిదేనండి. నేను చెప్తున్నాను ఈ ప్రక్రియని ఇప్పుడు కనుక 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినటువంటి వాడు ఎవడన్నా స్టార్ట్ చేస్తే తల్లకిందులు తపస్సు చేయాలి. దానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది, చెయ్యొచ్చు, ఓ 10 ఏళ్ళు పడుతుంది కాకపోతే. కానీ ఆ పిల్లాడు మాత్రం 1 సంవత్సరంలో వచ్చేసి ఉంటుంది. ఎందుకనంటే ఆ వయసులో అతను చేయాల్సింది చేశాడు. ఆ వయసులో వాళ్ళు ఏం చేసినా సరే అది వచ్చేస్తుంది వాళ్ళకి. కాబట్టి ఆ టాలెంటెడ్ పర్సన్స్లో ఉండేటటువంటి టాలెంట్ నేను, వాళ్ళల్లో ఉండేటటువంటి సక్సెస్ ఏదైతే ఉందో, విజయం ఏదైతే ఉందో ఆ విజయాన్ని నేను, ఆ విజయం కోసం వాళ్ళు పడేటటువంటి కృషి, పడేటటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమని నేను. కాబట్టి ఏ శ్రమ పెట్టకుండా రమ్మంటే రాదండి. ఏదో మనం కొంతమందిని ఏదో అంటాం, ఏదో పూర్వజన్మ సుకృతం అండి అంటాం. పూర్వజన్మ సుకృతమే, కానీ ఆ సుకృతం సఫలీకృతం అవ్వాలి అంటే మన మానవ ప్రయత్నం అనేటువంటిది కూడా ఒకటి చెయ్యాలి కదా. కేవలం వదిలేస్తే ఎట్లాగా? సఫలీకృతం కావాలి. సుకృతం అనేటువంటిది సఫలీకృతం అంటారు, అది అవ్వాలి. మన ప్రయత్నం అవసరం దానికి. అందుకని జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం అహం సత్వతాం, సాత్వికమైనటువంటి వాళ్ళల్లో ఉండేటటువంటి సత్వగుణాన్ని నేనే. కాబట్టి 3 గుణాలు మనకున్నాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. ఒకవేళ నిద్రపోకుండా ఉంటే ఏదో ఒక చెడ్డ పనన్నా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు నిద్రపోవడమే మంచిది.
వాడు మెలుగుగా ఉన్నాడంటే ఏదో కిరికిరి చేస్తుంటాడు వాడికి వాళ్ళకి కొంచెం అనవసరమైనటువంటి నోరు కొంచెం అదుపులో ఉండదు, వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, నెత్తి మీదకి తెచ్చుకుంటూ ఉంటారు, ఏవో ఒకటి నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇక రజోగుణంలో ఉండేటటువంటి వాడు ఎట్లా ఉంటాడు, వాడు పరిగెడుతూ ఉంటాడు, అది చెయ్యాలి ఇది చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా ఏదో చూడాలి అన్నట్టుగా వాడు ఉంటాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, దేనికి చెలించడు, అనవసరమైనటువంటి అధార్మికమైనటువంటి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ పొరపాటును కూడా తీసుకోడు, వీలైతే నిరంతరం భగవన్నామ స్మరణ అనేటువంటిది చేసుకుంటూ ఉంటాడు, భగవత్ సేవలో నిరంతరం గడుపుతూ ఉంటాడు, వచ్చిన దాంతో సంతృప్తిగా ఉంటాడు. అంటే ధార్మిక మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడు సత్వగుణ సంపన్నుడు అన్నారు అటువంటి వాడిని. కాబట్టి సత్వగుణ సంపన్నులు ఎప్పుడు కూడా అండి పొరపాటును కూడా ధర్మాన్ని పక్కకి రారు, ధర్మచ్యుతి అనేటువంటిది జరగదండి వాళ్ళకి, ఎప్పుడు సదా ధర్మ మార్గంలోనే నడుస్తూ ఉంటారు. అందుకని ఆ సత్వగుణం వాళ్ళు ఆచరించేటటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం ఎవరు పెట్టినటువంటి ధర్మం, నేను పెట్టినటువంటి ధర్మం, నా ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో ఆ ధర్మాన్ని ఆచరింపజేసేటటువంటి సత్వగుణం ఏదైతే ఉందో ఆ సత్వగుణాన్ని కూడా నేనే అని చెప్పారు. కానీ ఇవన్నీ విన్న తర్వాత మొట్టమొదటి చెప్పినటువంటి దానికి దీనికి కూడా కొంచెం మనకి ఎక్కడో లింక్ కుదరదు. ద్యూతం చలవి తామస్మి అని ఎందుకు చెప్పారండి? భగవంతుడు ఎలాంటి వాడంటేనండి, ఇప్పుడు జోదం ఆడేవాళ్ళు ఉన్నారు, జోదం ఆడతారు వాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకున్నామే టాలెంటెడ్ పీపుల్లో ఉండే టాలెంట్ నేనే అని, జోదం ఆడటానికి కూడా చాలా టాలెంట్ కావాలండి. మామూలు టాలెంట్ సరిపోద్ది దానికి, ఎవడు పడితే ఆడు ఆడలేడు. నిజం చెప్తున్నా, ఎవడు పడితే వాడు ఆడలేడండి. ఆ జోద క్రియ అనేటువంటిది ఎవరు పడితే వాళ్ళు ఆడలేరు కదా. అలా అందుకనే ఆ రోజు మాయాజూదం జరిగింది, గుర్తుంది కదా మీకు మహాభారతంలో ఏం జరిగిందో. అది కూడా ఎవరు ఎంటర్ అయ్యారు దాంట్లో, అనవసరమైనటువంటి వాడు, ఏ సంబంధము లేనటువంటి శకునిని కూర్చోబెట్టారు ఆ రోజున. అసలు ఆయనకి సంబంధమే లేదు అక్కడ. ఆడాల్సింది ఎవరు, వాస్తవంగా ఆడాల్సింది ఎవరు, అన్నదమ్ములు ఆడాలి కదా. ఆడితే దుర్యోధనుడు ఆడాలి, లేదా దుశ్శాసనుడు ఆడాలి, ఈ ధృతరాష్ట్ర పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చోవాలి. ఎక్కువగా మాట్లాడితే మహా అయితే కర్ణుడికి ఎక్కడన్నా అవకాశం ఇవ్వచ్చు కదా, ఎందుకంటే ఒక రకంగా కుంతిపుత్రుడు కాబట్టి కర్ణుడి కన్నా అవకాశం ఇవ్వచ్చు. వాళ్ళ మధ్యలో జరగాల్సినటువంటి జీవితంలో అనవసరంగా ఎవరిని పెట్టారు ఆ రోజున, ఎందుకు పెట్టారంటే వీళ్ళకి ఆడడం రాదు కాబట్టి. జూదంలో ఓడించాలి. అసలు ఆ ప్లాన్ ఇచ్చిందే ఎవరు, శకుని. దానికో పెద్ద కారణం ఉందండి. శకుని మామూలు వాడు కాదు. అందరం మనం ఏంటంటే ఈడెవడరా శకునిలాగా అడ్డుపడుతున్నాడని మనం అంటాం.